వాళ్ళ రోజున నూతిలో బావురు కప్పల్లాగా అవాకులు చవాకులు పెళ్తున్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇది సెల్ ఫోన్ యుగం. అబద్దాలు ఆడుతున్నా కొంచెం అతికినట్టు ఉండాలండి. ఈ అబద్దాలని కూడా మీరు అద్భుతంగా చూపించాలని చెప్పేసి పొత్తులు జిత్తులు ఒక పక్క నక్క వినయాలు చేస్తున్నటువంటి మీరా ఇవాళ రోజున మా జగన్ అన్న గురించి కామెంట్స్ చేసేది, లేదా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కామెంట్స్ చేసేది మీరా అండి. చెప్పుకోవడానికి ఏది లేదు కాబట్టి ఇవాళ రోజున ఎన్టీఆర్ గురించి ముందుకు తీసుకొచ్చి ఆయన గురించి మాట్లాడి ఎన్టీఆర్ గురించి కొంత హైప్ తీసుకొచ్చి మీరు లబ్ధి పొందడానికి ట్రై చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే మీ సైకిల్ ఉందో తొక్కడానికి ఇద్దరిని, నెట్టడానికి ఇద్దరిని, నలుగురిని కలుపుకుంటూ టీడీపీ పిలుస్తుంది రా కదిలిరా అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఏదో మళ్లీ కూడా మీరు మొదలు పెట్టబోతా ఉన్నారు. మీరు అనుకుంటా ఉన్నారు ఏదైనా ఒక 4 ఓట్లు చీల్చినా చాలని చెప్పేసి వాళ్ళ రోజున కాంగ్రెస్ తో కూడా మీరు పత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఏ పార్టీదో మీ అందరికీ తెలుసు. వాళ్ళ రోజున ఏపీలో కాంగ్రెస్ ఏ స్టేజ్ లో ఉందో కూడా మీకు తెలుసు. కానీ వాళ్ళ రోజున తీసుకొచ్చి షర్మిలా గారిని కూడా ఏదో అంటారే, ఆవిడ్ని పంపించేసి మీ ఇష్టం వచ్చినట్టు ఎన్ని స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారండి? 1, 2 మీరు చెప్పాలి. వాళ్ళ రోజున నాన్ రెసిడెంట్స్ మీరండి. నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ ఎవరైనా ఉన్నారు అంటే గంపగుత్తిగా మీ నలుగురండి. అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, కాంగ్రెస్ షర్మిలమ్మ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు. మీరు నాన్ రెసిడెన్షియల్ ఆంధ్రాస్ కి మిమ్మల్ని అంటారు తప్ప మమ్మల్ని కాదండి. అంతేగాని ఇవాళ రోజున పని ప్రజలతో ఎప్పుడైతే పని పడుతుందో అప్పుడు వచ్చి మీరు మాట్లాడటం కాదు ఇక్కడ. ఏంటి అసలు ఇంత దిగజారుడుతనానికి మీరు అంటే మాకు మాట్లాడటానికి కూడా మాకు మాటలు రావట్లేదండి. అంటే మీరు చేస్తున్నటువంటి చేష్టలు కావచ్చు, మాట్లాడిస్తున్నటువంటి మాటలు కావచ్చు, అసలు అంటే మళ్ళీ చెప్పుకోవడానికి 40 సంవత్సరాల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చాము అని అంటారు. మీరు ఏదైనా అనుకోండి, మాకు 175కి అవుట్ ఆఫ్ 175 టార్గెట్ పెట్టుకుని మరి మేము వర్క్ చేస్తూ మేము సిద్ధం అని చెప్పేసి మేము ఇవాళ రోజున అటు భీమిల్లో కావచ్చు, నిన్న ఏలూరు సభలో కావచ్చు ఎంతో సక్సెస్ఫుల్ గా మేము చేసుకున్నాము. మరి కాకపోతే ఏంటంటే మీ అందరికీ తెలిసిందేగా జగనన్న 15 ఇయర్స్ గా ఒంటరాన్ని చేసి మీరందరూ కలిసి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, అలా ఉన్నా గాని ప్రజల కోసం ప్రజలతో ప్రారంభించబడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, జగనన్న పార్టీ అని చెప్పేసి బల్లగుద్ది మరి మేము చెప్పగలుగుతా ఉన్నాం. అది మీరు చెప్పగలరా? మీరు చెప్పగలరా అని చెప్పేసి నేను ఆయన్ని అడుగుతా ఉన్నానండి. ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారో బావురు కప్పలాగా అరుస్తా ఉన్నారో ఆయన్ని అడుగుతా ఉన్నానండి. అచ్చెన్నాయుడు గారు చెప్తారా? మీరు వీటన్నిటికీ ఆన్సర్ చేయగలరా? కాకపోతే ఎవరైతే ప్రతిపక్షాల వాళ్ళు ఉన్నారో, ప్రతిపక్షాల వాళ్ళు కావచ్చు, పత్రికల వాళ్ళు కావచ్చు, టీవీ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ రోజున పచ్చ కళ్లద్దాలు పెట్టుకుని మైండ్ అంతా కూడా ఎల్లోగా అయిపోయిందో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నానండి. ఇవాళ రోజున మీరు ఎంతమంది కూటమిగా వచ్చినా కూడా మరి ఆయన ఒక్కడే ఎలా పోరాడుతా ఉన్నారు అని చెప్పేసి మీరందరూ కూడా చూస్తున్నారు. ఆయన ఒక్కడ ఒంటరివాడైతే కాదండి. 5 కోట్ల జనాభా ఉంది, ఒక నమ్మకం ఉంది 5 కోట్ల జనాభాకి. ఆ నమ్మకం ఏదైతే ఉందో రేపటి రోజున ఆ నమ్మకమే ఆయన గెలిపిస్తుంది. మాలాంటి వాళ్ళం ఎంతో మంది మహిళలను కూడా దాదాపు 1.5 పైన మహిళలం కూడా ఉన్నాము. ఇవాళ రోజున మీరు ఎలక్షన్ లోనే తీసుకుంటే 60-70% మంది మహిళలే ఉన్నారు. అది మీకు సర్వేల్లో కూడా మీరు చూస్తానే ఉన్నారు. ఇవాళ రోజున తెలుగు వారి గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఒకప్పుడు ఎలా చెప్పుకునేవారో, ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకాల గుండె చప్పుడు ఎవరయ్యా అంటే జగనన్న అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పగలరు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా రాసి పెట్టుకోండి. ఏదైతే మీరు అంటే మనకి ఇప్పుడు ఒక సిబిఎన్ రూపంలో కావచ్చు, ఈనాడు రూపంలో కావచ్చు, ఆంధ్రజ్యోతి రూపంలో కావచ్చు, TV5 రూపంలో కావచ్చు, ఒక దత్తపుత్రుడి రూపంలో కావచ్చు, ఇతర పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కోవట్లు కావచ్చు, ఇంతమంది తోడేళ్లు ఏకమై బాణాలు సంధించినా సరే మా జగనన్న కార్తవీరార్జునుడండి. కాబట్టి ఎంతమంది ఎన్ని బాణాలు సంధించినా ఆయనకి 1000 చేతులు ఉన్నటువంటి వాడు. కాబట్టి ఎటు నుండి ఎలాంటి బాణాలు వచ్చినా సరే ఆయన ఎదుర్కొని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అలాగే డెవలప్మెంట్ కోసం రాబోయే రోజుల్లో డెఫినెట్ గా జగనన్నకి ఆయన ఏదైతే ముందుకు తీసుకెళ్తా ఉన్నారో ఆయనకు మేమందరం అండగా ఉన్నాం. దీనికి ప్రత్యేక నిదర్శనం మేము సిద్ధం అనే ప్రోగ్రామ్ నే చేస్తా ఉన్నాం. అందరూ కూడా చూస్తా ఉన్నారు. స్వచ్ఛందంగా జగనన్నను కలవడానికి కావచ్చు, ఆయన చెప్పే మాటలు గాని
వినటానికి రావడానికి ఎంత మంది వస్తా ఉన్నారో మనం చూస్తానే ఉన్నాం. జగనన్న నిన్న ఇంకోటి కూడా చెప్పారు. నిన్నటి సభలో కొన్ని ఆయన అన్నారు, మనము ఏదైతే చంద్రముఖి సినిమాలో చంద్రముఖి లాగా కావచ్చు, అలాగే ఒక చంద్రగ్రహణం కావచ్చు, అటు అది గాని ఇటు చంద్రగ్రహణం గాని లేకుండా అయిపోద్ది రాబోయే రోజుల్లో, మిమ్మల్ని అందరినీ కూడా నేను కాపాడుతాను అని చెప్పేసి ఇలాంటివి కూడా జగనన్న చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇవాళ రోజున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నంత కాలం ఈ కార్త వీరార్జునుడు అయినటువంటి మా జగనన్నకి ఆ ధైర్యం కావచ్చు, బలం కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాగే దేవుడు అని చెప్పేసి ఇది నమ్మకంతో కూడినటువంటి సపోర్ట్ అని చెప్పేసి మేమందరం కూడా నొక్కి ఒక్కాడించి మరీ చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రతిపక్షాల వాళ్ళు ఇది గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను.